ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. చంద్రగ్రహణం ఏ రాశుల వారి మీద ప్రభావం చూపిస్తుంది, ఒకవేళ ఆ రాశి వారికి ఎటువంటి దోషాలు ఉన్నా వాటిని ఎలా పరిహారం చేసుకోవాలి అన్న వాటి గురించి మనతో తెలియజేయడానికి ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఇందాక మనము గత వీడియోలలో మీరు చాలా చక్కగా చెప్పారు, ఏ సమయంలో వస్తుంది, పాటించే నియమాలు అన్ని. ముఖ్యంగా ఇది రాశుల వారి మీద ప్రభావం చూపిస్తుంది, కొన్ని రాశుల మీద అన్నారు. ఏ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళకి దోషాలు ఉంటే వాళ్ళు ఏమన్నా పరిహారం చేసుకోవచ్చా, చేసుకోవచ్చు అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి. గ్రహణ సమయంలో వచ్చేసేసి ఇది పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో గ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని సింహరాశి వారు అస్సలు చూడకూడదు అని శాస్త్రం. చూడకూడనటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో చెప్తాను. కర్కాటక రాశి వారు గ్రహణం చూడకూడదు, సింహరాశి వారు గ్రహణం చూడకూడదు, కుంభ మీన రాశి వారు ఈ నాలుగురు కూడా ఆ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ సమయంలో వీలైనంత వరకు దేవతా అర్చనలు చేసుకోవడం లేదా దేవతల యొక్క నామస్మరణ చేసుకోవడం చాలా ముఖ్యము. ఈ గ్రహణము అనేటటువంటిది కొన్ని రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది, కొన్ని రాసుల వారికి అశుభాలు, అంటే శుభము అశుభం అనేటటువంటిది కొంతమందికి శుభం జరిగితే మరి కొంతమందికి అశుభం జరుగుతూ ఉంటుంది. అశుభం మీన్స్ ఏంటంటే కొన్ని ఇబ్బందులు జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దేని వల్ల జరుగుతాయి అని అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి మానసిక స్థైర్యం కోల్పోవడము, మనస్సు వికలం కావడము, లేదు అనుకున్నటువంటి వాళ్ళు దూరం అయిపోయేటటువంటి సందర్భాలు ఏర్పడము, ఎవరైతే మనం బాగా నమ్ముతామో అలాంటి వారు ఎక్కువగా మనం నమ్మించి మోసం చేసేటటువంటి అవకాశాలు ఏర్పడము, లేక మానసిక క్షోభ అనుభవించడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఇది సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ యొక్క ప్రభావం దాదాపుగా నెల రోజుల పాటు, అంటే 30 రోజుల పాటు దీని కాల పరిమితి ఉంటుంది. అంటే గ్రహణం యొక్క ప్రభావం అనేటటువంటిది నెల రోజుల పాటు ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని రాశుల వారికి మహర్జాతకం పట్టబోతుంది అని చెప్పా. ఏ రాశుల వారికి? తులారాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది. అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది. వృషభ రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది. అలాగే ఈ యొక్క రాశులలో అత్యధికంగా ఉండేటటువంటిది ఏమిటి అని అంటే కనుక మిథున రాశి వారికి. ఈ 4 రాశుల వారికి చాలా అద్భుత యోగాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఎందుకు కలిసి వస్తాయి, ఏ రకంగా కలిసి వస్తాయంటే ధనపరంగా కలిసి వస్తుంది, కుటుంబ పరంగా కలిసి వస్తుంది, కోర్టు కేసులున్నా కానీ లేదా పోలీస్ స్టేషన్ వ్యవహారాలు ఏదైనా చిక్కులు చికాకులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా చక్కదిద్దుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనుకున్నటువంటి వాళ్ళు దూరమైనటువంటి బంధువులు కూడా దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే డబ్బుకి సంబంధించినటువంటి కొరతలు, డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలతో పాటు ఆకస్మిక ధనలాభము, వృత్తి వ్యాపారాదుల యందు జయము కలిగేటటువంటి అవకాశం కూడా ఈ 4 రాశుల వారికి ఏర్పడుతూ ఉంటుంది. మిగతా 4 రాశులు ఏవైతే ఉన్న గ్రహణాన్ని చూడకూడదు. ఆ తర్వాత మిగతా 4 మధ్యమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ముఖ్యంగా సింహము, కుంభము, మీనము, కర్కాటకం ఈ 4 రాశుల వారు గ్రహణానికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక గ్రహణానికి సంబంధించిన గ్రహణం విడిచిన తర్వాత తప్పకుండా ఈ 4 రాశుల వారు గ్రహణం పట్టుకాలము, విడుపు స్నానాలతో పాటు ఈ గ్రహణం మధ్యకాలం ఉంటుంది కదా, ఆ సమయంలో వీళ్ళందరూ కూడా అరిష్ట నివారణ తంత్రయాగం అనేటటువంటిది చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకున్నటువంటి అరిష్టాలు తొలగిపోవడానికి, వీళ్ళకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, ఈ గ్రహణ ప్రభావం మనిషి మీద ఎలాంటి దుష్ప్రభావం చూపించకుండా ఉండడానికి గ్రహణ పరిహారం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి అనేటటువంటి చూసుకుంటే గ్రహణం విడిచిన తర్వాత అర్చకుడికి స్వయం పాక దానము, అలాగే ఒక చంద్రుడి యొక్క బింబం, వెండితో చేసినటువంటి చంద్రుడి యొక్క బింబము, అలాగే ఒక సర్పం యొక్క వెండితో చేసిన సర్పబింబము, నెయ్యి, ఈ 3ంటిని కలిపి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. దానితో పాటుగా స్వయం పాక దానం ఇవ్వాలి. ఈ 3 ఇస్తే గ్రహణ దోషం అనేటటువంటిది మన మీద పడినా కూడా దాని యొక్క వ్యతిరేకతను తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. అలాగే ముఖ్యంగా దానం తీసుకునేవాడు, ఇచ్చేవాడు అర్హుడై ఉండాలి.
అనర్హుడికి దానం ఇస్తే అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎవరికి దానం ఇవ్వాలి అనేటటువంటిది కూడా శాస్త్రం చెప్పింది. ఎవరికి ఇవ్వాలి అంటే నిత్యము దేవత అర్చన చేసేటటువంటి వాడు, నిత్యము కూడా దేవాలయంలో సేవ చేసుకునేటటువంటి వాడు, అర్చకుడికి మాత్రమే దానం ఇవ్వాలి అనేటటువంటి శాస్త్రం తెలియజేసి, ఎవరికి పడితే వారికి దానం ఇవ్వకూడదు. ఎందుకు అర్చకుడికి దానం ఇవ్వాలంటే నిరంతరము దేవుడి యొక్క సేవలో ఉంటూ ఉంటాడు, గర్భాలయంలో నిరంతరం ఉంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల ఆ యొక్క పుణ్య ఫలితం అంటే ఎవరైతే దానం తీసుకున్నారో ఆ దానం తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క పుణ్య ఫలితం ఉంటుంది కదా, ఆ పుణ్య ఫలితము ఇచ్చినటువంటి గ్రహీతకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారికి దానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఈ రాసుల వారికి ఈ రకమైనటువంటి కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే నేను చెప్పినటువంటి రాసులు గ్రహణ పరిహారం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందమ్మా. సో ఈ దోషాలు ఉన్నవారు చక్కగా పరిహారం చేసుకుంటే వాళ్ళకంతా మంచి అంతా మంచి జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.